మా సమస్య మెయిన్ గా మాకు సమాన పనికి సమాన వేతనం లేదు. మా డిజిగ్నేషన్ మెడికల్ ఆఫీసర్ గా మమ్మల్ని గుర్తించాలి, మెడికల్ ఆఫీసర్స్ గా మమ్మల్ని గుర్తించట్లేదు. మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడైతే మెడికల్ ఆఫీసర్స్, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ గా రిక్రూట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ MLSP గా మమ్మల్ని చూస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ ఉండాలి మాకు NHM నుంచి, కానీ 5% ఇంక్రిమెంట్ లేదు. 5 సంవత్సరాలుగా మేము ఇందులోనే పనిచేస్తున్నాము. శ్రమ దోపిడీ జరుగుతుంది కానీ మా పనికి తగ్గ వేతనం మాకు లేదు. ఖచ్చితంగా పనికి తగ్గ వేతనం ఉండాలి, రెగ్యులరైజ్ చేయాలి. 5 సంవత్సరాల తర్వాత పని చేసినా కూడా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వాలు అంగీకరించట్లేదు. ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. నా పేరు డాక్టర్ శ్రావణి అండి. నేను కూడా పల్లె దవాఖానా మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. 5 ఏళ్ల నుంచి సర్వీస్ ఇస్తున్నానండి కాంట్రాక్ట్ లో. ప్రతి ఇయర్ మనకు రెంట్ పెరుగుతుంది, కనీసం పని వాళ్ళ జీతం పెరుగుతుంది, కానీ మా జీతం మాత్రం 5 ఏళ్ల నుంచి సేమ్ ఇలాగే ఉందండి. ఓకే, మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి. కనీసం సిస్టర్లకి లేదా ANMs కి 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి వచ్చి అందరు వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి అలాగే ఉన్నాము. మా ఆయుర్వేదిక్ పోస్టులు వేయట్లేదు మా డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు ఆయుష్మాన్ని తీసుకొని వీళ్ళు మమ్మల్ని రెగ్యులర్ చేయట్లేదు అండ్ జీతం పెంచట్లేదండి. ఎవ్రీ ఇయర్ రావాల్సిన ఇంక్రిమెంట్ కూడా రావట్లేదు. సో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, మా సేవలను గుర్తించాలి. ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి. మరింత మందితో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చెప్పండి మేడం, ఏం చెప్తారు అసలు? మీ ఇంట్లో పని వాళ్ళ రెంట్లు వాళ్ళు పెరుగుతున్నాయి కానీ మీ జీతాలు మాత్రం పెరగట్లేదని చెప్తున్నారు. ఏం చెప్పాలి? మేము జీతాలు పెరగాలని కోరుకుంటున్నామండి. అదే విధంగా రెగ్యులరైజేషన్ కి కూడా ముందడుగు వేయాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నాము. These are the things we want. At the same time, మాకు కూడా మేము డిజిగ్నేషన్ చేంజ్ కూడా కావాలని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా? మామూలుగా మాట్లాడితే we can't reach out. This is the main source. అందుకే గవర్నమెంట్ కు ధర్నా చౌక్ వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది శాంతియుత ధర్నా అండి. మేము మాకు ఏం కావాలి అనేది కోరుకొని మేము మాకు డిజిగ్నేషన్ ఒకటి కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం సంవత్సరానికి పెరుగుదల హైక్ ఉంటుంది, అది కావాలి. పర్మనెంట్ కూడా స్టెప్స్ వేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ గవర్నమెంట్ ఇప్పటికీ పట్టించుకోకపోతే మీ ఆధ్వర్యంలో మీ జేఏసీ తరఫున ఎలాంటి పరిణామాలు చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో? యూ కెన్ సీ అన్ని డిస్ట్రిక్ట్స్ వచ్చాయి, ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ గ్యాదర్ అయ్యాయి. This is the first one. పెద్దగా కూడా మళ్ళీ కలిసి ఏం అప్రోచ్ అవ్వాలి. సార్ చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు మీరు? హన్మకొండ జిల్లా నుంచి వచ్చాము. టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. గత 22 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. 2018 నుంచి మాకు ఎలాంటి సాలరీ ఇంక్రిమెంట్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు సార్, హెల్త్ కార్డ్స్ లేవు. మేము MDR పేషెంట్స్ తోనే రోజు పని చేస్తాం సార్. అంటే ఐ రిస్క్ జోన్ లో పని చేస్తున్నాం, కానీ ఎలాంటి మాకు రిస్క్ అలవెన్స్ లేదు, సాలరీ ఎన్హాన్స్మెంట్ లేదు. చాలా ఇబ్బంది ఉంది సార్. సాలరీ మాకు రెగ్యులరేషన్ చేయాలి, రెగ్యులర్ చేయాలి. హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి, లేడీస్ కూడా మెటర్నిటీ లీవ్ అని ఇవ్వాలి సార్. మేడం ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? మీరు ప్రజలకు సేవ చేయాల్సిన మీరు ధర్నా చౌక్ లో ధర్నా చేస్తారు, ఏం చెప్తారు మీ ప్రాబ్లమ్స్? మేము మహబూబాద్ నుండి ఇక్కడ ధర్నా చౌక్ ఈ రోజు రావడం జరిగిన దానికి ముఖ్య కారణం ఏంటంటే మా NHM ఉద్యోగులు గత 10-15 సంవత్సరాల నుంచి మేము మెడికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉన్నాము. మా పనితీరు ఏ విధంగా ఉంది అంటే పల్లెటూరు నుండి పట్టణం వరకు గర్భిణీ స్త్రీలని, చిన్న పిల్లలని, వృద్ధులకి ఇలా ఈ వయసుకి చేస్తాము అని కాకుండా అన్ని రకాల వయసు వారికి మేము ప్రాథమిక వైద్యం నుంచి అన్ని రకాల వైద్య సేవలు అనేవి అందిస్తూ ఉన్నాము. 10-15 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూనే ఉన్నాము. అయితే మాకు గల రావడానికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా మా NHM అనేది 10-15 సంవత్సరాలు డ్యూటీ చేస్తున్నా కూడా మాకు రెగ్యులర్ లేదు. ఈ కాంట్రాక్ట్ లైఫ్ లోనే ఉండిపోతున్నాం అన్నమాట. సో కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇంతకు ముందు కూడా మేము ఎన్నో పొలిటికల్ లీడర్స్ కి, నాయకులకి అన్ని రకాలుగా ప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా తరపున ఇబ్బందులు మేము చెప్పుకున్నాము. అయినా కూడా దానికి సరైన ఫలితం అనేది దక్కకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకి ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదు, అది ఇంకా దారుణం. అసలు అన్ని డిపార్ట్మెంట్ లో ప్రసూతి సెలవులు ఇస్తున్నా కూడా మా మెడికల్ డిపార్ట్మెంట్ లో మా NHM ఎంప్లాయీస్ కి ఇవ్వకపోవడం అనేది
చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది రాష్ట్ర కాబట్టి ప్రభుత్వానికి అలాంటివి ఎటువంటి భారం ఉండాలి. ఉండదు. అండ్ ఎండ వాన చలి వాతావరణంతో గౌరవనీయుల లెక్క చేయకుండా కూడా మేము అన్ని రకాల గౌరవ వైద్య సేవలు అనేవి సుప్రీంకోర్టు ఆదేశాల అందిస్తున్నాము. ప్రకారం ప్రతి మరణాలు NMH తక్కువ క్యాడర్ ఫిక్స్ చేసి ఉన్నాయి. అంటే 100% మరణాలు కానీ ఇప్పించండి. చిన్నపిల్లల మరణాలు కానీ అందరికీ ఇవన్నీ మేము తగ్గించడం జరిగింది. సెక్రటేరియట్ కి నేను వెళ్ళాలి ఇప్పుడు అందరూ. పల్లెదోకన మెడికల్ ఆఫీసర్ గా కూడా నేను ముందస్తు పనిచేస్తున్నాను. సమాచారం సమ్మతి లేకుండా నేను వచ్చి కూడా 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. సో మన పల్లెని బాగుపడితేనే పట్టణం బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. సో మనకు పల్లె అనేది పచ్చగా ఉండాలి అంటే వాళ్ళకి వైద్య సేవలు సరైన సమయంలో అందాలంటే అక్కడ కేవలం NHM ఎంప్లాయీస్ సరిగా ఉంటున్నారు. NHM ఎంప్లాయీస్ పని చేస్తున్నారు కాబట్టి మా బాధలను కూడా ఆదుకోవాలని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను.